అందరూ ఎలా ఉన్నారు? కాశీ యాత్ర అంటేనే ఇది సాహసంతో కూడుకున్న యాత్ర. వీడియో మొత్తము పూర్తిగా చూడండి. ఈరోజు వీడియోలో బిర్లా మందిరు, గంగా హారతి ఇవన్నీ ఉంటాయి. వారాహి అమ్మవారు, సాక్షి గణపతి, ఇలా కాశీలో మేము చూసిన ప్లేసెస్ ఈరోజు పూర్తి వీడియో చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గంగా నదిపై బోట్లో హారతి చాలా బాగుంటుంది. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు మనము బెనారస్ యూనివర్సిటీ అంటే మాటలు కాదు, వేల ఎకరాలలో ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్టుకి కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ చదివిన వాళ్లకు భవిష్యత్తు తిరిగి ఉండదు అంటారు. నిజంగానే నాకు ఈ కాలేజీ చూస్తే చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా, ప్రశాంతంగా, ఇక్కడ మొత్తం స్టూడెంట్స్ ఇవంతా నడుచుకుంటూ తిరగాలంటే కాదు, ఆటోలో తిరుగుతూ చూపిస్తున్నాము. ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ, మెడికల్, ఆయుర్వేదము, అసలు ఒకటిని కాదు అన్ని యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్తున్నాము. బిర్లా మందిర్ అంటే ఒక స్పెషాలిటీ, పాలరాతితో కట్టి చాలా బాగుంటుంది. బిర్లా మందిర్లో శివలింగం ఉంది. ఈ కట్టడము ఇదంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము బిర్లా టెంపుల్కి వెళ్తున్నాము. బిర్లా టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా యూనివర్సిటీలో నుంచే వెళ్ళవచ్చు. యూనివర్సిటీ మొత్తము పచ్చదనము, చెట్లు చాలా పెద్ద పెద్దవి, వేల నాట సంవత్సరాల కిందటి చెట్లలాగా ఇవి. అంత ప్రశాంతంగా ఉంది. ఈ కాలేజీ చూస్తుంటే బెనారస్ యూనివర్సిటీలో చదివిన వారికంతా గుర్తొస్తుంటుంది. ఇక్కడ 80 స్టూడెంట్స్, పీజీలు, రీసెర్చ్ సెంటర్స్ అసలు ఒకటి కాదు. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది బిర్లా మందిరు. ఎన్నో ఏళ్ల కళ బిర్లా టెంపుల్, బిర్లా మందిర్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడంతా ఎలక్ట్రిక్ ఆటోలే మొత్తము. ఇది బిర్లా మందిర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. బయటంతా షాపింగ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ టిఫిన్లు ఇవన్నీ బయటనే దొరుకుతాయి. లోపల ఎటువంటివి ఫుడ్ ఐటమ్స్ మాత్రం దొరకవు. బయటనే ఇవెంత ఉంటాయి. ఎంట్రన్స్ చూస్తుంటేనే ఎలా ఉంటుందో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా కాఫీ కానీ టీలు కానీ ఇక్కడ తాగాల్సిందే. ఎందుకంటే మనకు లోపల ఏమీ దొరకవు, ఎంత టైం పడుతుంది. కానీ ఇక్కడ కాఫీ ఉంది, అసలు మామూలుగా లేదు. చాలా టేస్ట్ కానీ స్ట్రాంగ్గా పెట్టారు. ఇది కూల్ కాఫీ, హాట్ కాఫీ అన్నీ పెట్టారు, కానీ స్పెషల్గా ఉంది. చాలా బాగా అనిపించింది ఇక్కడ కాఫీ తాగడము. పిల్లలంతా కానీ యూనివర్సిటీ వాళ్ళు మొత్తము ఇక్కడే ఫుడ్ కానీ ఇవంతా తీసుకుంటారంట. వచ్చిన పర్యాటకులు కానీ ఇక్కడ ఇప్పుడు లోపలికి అడుగు పెట్టాము. అంత చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము, ప్రశాంతంగా ఉంది. అంత బాగుంది ఇక్కడ. ఎంతమంది మేము వెళ్ళిన రోజు చాలా మంది వచ్చారు ఇది చూడడానికి. మొత్తం క్లౌడ్ ఎక్కువగానే ఉంది, జనాలంతా. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. యూనివర్సిటీలు కానీ ప్రతి ఒక్క యూనివర్సిటీ కట్టడాలు, కాలేజీలు అంత అందంగా ఉన్నాయి. ఇది బిర్లా మందిర్ లోపల ఇదంతా ఇలా ఉంది. మొత్తం పాలరాతితో చల్లగా ఉంది. ఎప్పుడైనా ఇక్కడ చల్లగా ఉంటుందంట, సమ్మర్లో అయినా కానీ. ఆ రాతి కట్టడం వల్ల అలా ఉంటుందంట. దీని డిజైన్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ అసలు చాలా బాగుంది. ఇక్కడ శివలింగాలు బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇది శివలింగము పంచముఖాలతో ఉన్నాడు.
ఇక్కడ గుడి లోపల గుళ్ళు మాత్రము చాలా బాగున్నాయి. చాలా ప్రత్యేక. కాశీ అంటేనే ప్రతి ఒక్కటి మనకు శివమయము. ఈ బిర్లా మందిర్లో ఇన్ని శివలింగాలు ఉన్నాయని నేను అనుకోలేదు. ఇక్కడ కానీ చూడండి శివలింగము. మొత్తము అభిషేకము చేసుకోవచ్చు ఇక్కడ కానీ. ఇక్కడ అంతా గుళ్ళు బాగున్నాయి. లోపల బిర్లా మందిరం అంటే నేను ఓన్లీ మందిరం లాగానే ఉండు. ఇక్కడ గుళ్ళు చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుని గుడి ఎంత ప్రత్యేకంగా. మొత్తం ఇక్కడ గుళ్ళు అంతా ఆర్టికల్గా డిజైన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహము పాలరాతితో ఉంటుంది ఇక్కడ. మేమంతా చిన్నపిల్లలలాగా మారిపోయి రకరకాలుగా ఇప్పుడు చూడండి ఇక్కడ అందరము అరుస్తూ ఉన్నాము. ఈ లింగం వేరేది ఉంది. ఓం నమ శివాయ. రీసౌండ్ వస్తుందా? ఏంటి ఓం నమ శివాయ రీసౌండ్ వస్తుందా అంటే ఓం నమ శివాయ వచ్చింది. ఈడేదో ఉందబ్బా. అవునా? అద్ద చూడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మొత్తమే తెలుస్తుందంట. ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ కాదు, మొత్తం బిర్లా మందిర్ అంతా. ఏదో ఇక్కడ చాలా ఉన్నాయి. హర హర మహాదేవ శంభో. మనం దిగొచ్చా? అసలు ఆ కట్టడం చూడండి ఎలా ఉందో. ఒక్కసారి పైకి చూస్తే అసలు మామూలుగా లేదు. కెమెరాలో ఇంకా సెల్లులో తీయడం వల్ల సరిగా రాలేదు కానీ అసలు అంత అద్భుతమైన కట్టడం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. రీసౌండ్ వస్తుంది, అరుస్తుంటే మొత్తం రీసౌండ్. ఆ కట్టడం అంత అద్భుతంగా కట్టారు. ఇదంతా బయట. ఇదంతా పైనంతా చూస్తుంటే చాలా బాగుంది. మొత్తం ఇక్కడంతా ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఎదురుగానే మొత్తము హ్యాండ్ పెయింటింగ్ తోనే బొమ్మలు గీసిస్తున్నారు. ఎంత బాగా వేస్తున్నారో చూడండి. ఇవన్నీ మనకు అమ్ముతారు లోపల. బిర్లా మందిర్కి వెళ్ళినట్టు గుర్తుగా ఒక గిఫ్ట్గా తెచ్చుకోవచ్చు. అంటే చేతితో చేసి ఇస్తున్నారు కాబట్టి పెయింటింగ్ చాలా బాగా అనిపించింది. అయిపోయింది బిర్లా మందిర్ టూరు. బయటికి వచ్చేసాము. ఇక్కడ అన్నీ చూడండి మనకు
ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. లంకా చౌరస్తా బెనారస్. కాశీ అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. ఇప్పుడు నంది సర్కిల్ దగ్గర అందరము ఒక ప్లేస్లో ఉండిపోయాము. నంది సర్కిల్కి ఒకవైపు గుడికి ఉంటే ఒకవైపు చర్చి, చాలా పెద్ద చర్చి కానీ ఇక్కడ ఉంది నంది దగ్గర కాశీలో. ఇలా సర్కిల్ ఇది మొత్తము మాకు గైడు వివరిస్తూ. ఇప్పుడు అందరము రెడీ అయ్యేసి నంది సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. వారాహి అమ్మవారి దగ్గరికి మార్నింగే వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారు నైట్ అంతా కాశీని కాపలా కాస్తూ ఉంటారు. ఉదయము మనకు 9:30 వరకే, మార్నింగు 8 నుంచి 6 నుంచి 9:30 వరకే గుడి ఉంటుంది. తర్వాత గుడి ఉండదు వారాహి అమ్మవారి దగ్గరికి. అందుకనేసి ఇక్కడ 4 గంటల నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనేసి తొందరగానే వెళ్ళాలి. చిన్నగా వర్షం పడుతుంది, లేట్ అయింది. మేము వెళ్ళనీకి 1 అవర్ ఉంది టైము. ఈ గుడి బంద్ చేస్తారో ఏమో అని అందరు టెన్షన్గా వెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ అక్కడ ఉండాల్సింది వస్తుంది. పెద్దవాళ్ళు ఇలా రిక్షాలలో వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడికి ఆటోలు వెళ్ళవు. माता वो वाराही देवी टेम्पल प्रकट ये शंभू माता स्वयंभू माता इसलिए ये वाराही टेम्पल होता। ये माता दिन में सोता, हाँ ये 2 घंटे के लिए दर्शन देता। ये रात में भ्रमण करता, पूरे काशी में भ्रमण करता, पूरे काशी में भ्रमण करता। ये काशी वासियों की रक्षा करते, जो काशी में आते हैं उसकी भी रक्षा करते। जो अकाल मृत्यु नहीं होती काशी में रहने वाले का, और जिसका मृत्यु होता है उसको मोक्ष प्राप्त होता। ये माता रात भर सबकी वो करते, रक्षा करते। और ये दिन में रात में करने के बाद जब सुबह मॉर्निंग होता ना 2 घंटे, हाँ 2 घंटे के लिए दर्शन देती, फिर उसके बाद सो जाती है स्नान करके। और ये जो काल भैरव बाबा है ना, वो अष्टकाल भैरव, గైడ్ వచ్చిన గైడ్ మొత్తము ఇతని పేరు పంకజ్. काल भैरव ऐसे करके 8 भैरव होते हैं। 8 भैरव ये दिन में सबकी रक्षा करते हैं। మొత్తము సందులు వెళ్ళాలి. దారి మిస్ అయితే మాత్రం కష్టము. దారులు చూసారా ఎలా ఉన్నాయో. వారాహి మాత అంటే మొత్తం ఇల్లు ఉన్నాయి, గుడి ఉంది, ఎక్కడుంటుందో అని మేము వెళ్తున్నాము. ఫస్ట్ టైం కదా చూడడము. ఈ చిన్న చిన్న సందుల్లోనే షాప్స్, మనుషులు, ఆవులు, కుక్కలు మొత్తం ఉంటాయి. ఇక్కడే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అది కాశీ ప్రత్యేకత. దారంతా ఎంత చూస్తున్నారా ఎలా ఉందో, అంతే. ఒక 2 మనుషులు నడిచేదానికి వెళ్ళాలంటే అంత కష్టంగా ఉంటుంది వారాహి మాత గుడికి వెళ్ళేదానికి. వచ్చేసింది వారాహి అమ్మవారి గుడి. ఈమెను మనము డైరెక్ట్గా చూడలేమంట వారాహి అమ్మవారిని. ఎందుకంటే ఆమె రాత్రి మొత్తము తిరిగేసి వచ్చి కాశీని కాపలా కాస్తూ ఉంటుందంట. తెల్లవారుజామున వచ్చి ఆమె పడుకుంటుంది. అందువలన ఆమెకు 9 వరకే గుడి, 9 దాటిందా గుడి ఉండదు.
ఇలా వెళ్తున్నాం. చూడండి లైన్ చూడండి ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది. ఇంకా మనం అక్కడ నిల్చున్నా కానీ వెళ్ళలేమనేసి 8 నుంచి స్టార్ట్ చేస్తారంట. 9:30 లోపల అయిపోవాలంట దర్శనము. కానీ బాగా జనాలు ఎక్కువ ఉన్నారు. అదే కార్తీక మాసం కావడంతో మొత్తము ఈ క్యూ లైన్లో వాళ్ళని అడిగాము, మీరు ఎన్ని గంటల నుంచి ఉన్నారు అంటే మేము 4 నుంచి ఉన్నాము లైన్లో అని చెప్తున్నారు. మేము 300 రూపాయలకి టికెట్ తీసుకొని వెళ్ళాము. అంటే క్యూలో పోయేసరికి మళ్ళీ టైం అయిపోతుందనేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నిలబడాలి. మనకు టైం లేనప్పుడు ఇంకా తప్పదు. మాకు వచ్చిన గైడ్ మీరు 300 కట్టేస్తే వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా మా టీం అంతా కలిసి 300 టికెట్ లాగా తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ వీడియో అవి తీయని లేదు. అమ్మవారిని ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో నుంచి చూడాలి. అమ్మవారి పాదాలు తప్పనిచ్చి మనకి ఏం కనిపించవు. ఇక్కడ గుళ్ళో పూజారులు కానీ ఉదయము ఒక 10 నిమిషాలలో అమ్మవారిని అలంకరించి వచ్చేస్తారంట. అది వారాహి అమ్మవారి ప్రత్యేకత. ఆమె శక్తి స్వరూపిణి. తర్వాత ఇంకా మనకు వారాహి అమ్మవారి కాడి నుంచి ఇక్కడ ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్ పేరు సూర్యుడు. ఇక్కడ సూర్యుడు గంగా నది ఒడ్డున దక్షిణాముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ గుడి పక్కన వరాహి మాత గుడి ఉంది. ఈ దర్శనం ఇప్పుడే అయిపోయింది. దర్శనం చేసుకొని ఇప్పుడే గంగా దగ్గరికి చూడటానికి వచ్చాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వాతావరణం, ఈ ప్రాంతం అంతా. 9:30 కల్లా దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ గుళ్ళోకి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఇటు నుంచి మనము గంగాకు వెళ్దామనేసి వచ్చాము. ఈ ఘాట్ దగ్గర స్నానాలు కానీ మునగచ్చు. వచ్చిన వాళ్ళంతా ఇక్కడ దీపాలు వెలిగించారు. కార్తీక మాసం కావడంతో గంగమ్మకు మొత్తం బోట్లన్నీ జనాలు సాయంకాలం అయ్యేసరికి చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ 2 ప్లేస్లలో మనకు గంగా హారతి ఉంటుంది. ప్రతి ఒక్క ఘాట్ దగ్గర గంగా హారతి ఉండదు. ఓన్లీ 2 ఘాట్ల దగ్గరనే మనకి హారతి ఇస్తారు. ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క పేరు. ఎన్ని ఘాట్లు ఉన్నాయో దీనికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అసలు గైడ్ చెప్తూ ఉంటే మాకు ఇన్ని ఘాట్లకి ఇంత ప్రత్యేకత ఉంది. ఇక్కడ రూమ్స్ 25,000కు ఇప్పుడు ఈ గంగా నది ఒడ్డున్నే 1 డేకి 25,000 కానీ రూమ్స్ ఉన్నాయంట. అంత ఎందుకంటే అంత కాస్ట్గానే ఉన్నాయి. ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, తెలుగువారి కానీ ఉండొచ్చు. అంటే కాస్ట్లీవి ఎక్కువ రేటువి కానీ ఉన్నాయి అని చెప్పారు గైడ్. మోడీ గారు వచ్చినాక గంగా నది మొత్తము పరిశుభ్రంగా చుట్టూ ఆవరణ కానీ పరిశుభ్రంగా ఉంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదట. కాకపోతే ఇప్పుడు ఇంకా శివయ్య మసీదులోనే ఉన్నారు. సీల్ చేసి పెట్టేశారు. మనకు ఆయన దర్శనం లేదు. ఇది మహారాణి. ఇప్పుడు మనము కాశీలో పరమశివుడిని చూసేది కాశీ విశ్వేశ్వరుని మహారాణి ఆమె ప్రతిష్ఠించింది చూస్తున్నాము. కాశీ విశ్వేశ్వరుడు ఇంకా మసీదులోనే ఉన్నాడు. అది ఇంకా కోర్టులోనే ఉంది. ఈ పక్షులు చూసారా? ఈ పక్షులు మాత్రం ఇక్కడ చాలా ఉంటాయి. ఇవి పావురాలు కాదంట, కొంగలు కాదంట. దీని పేరు ఏం పేరో విచిత్రంగా ఉన్నాయి. ప్రతి కట్టడం ఇక్కడ మహా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వారాహి అమ్మ తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇప్పుడు ఆ శివాలయంలోకి వెళ్ళాము. ఇక్కడ ఈ అఖండ దీపము ఎన్నో ఏండ్ల నుంచి ఉందంట. ఇక్కడ ఉన్న వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. కట్టడాలు ఈజీలో ఇప్పుడు ఇవి కాదండి, ఇవి ఎన్నో ఏండ్ల నాటివి. ఇవి
ప్రతి గుడి ఇక్కడ ఇట్లే ఉంటాయి. ప్రతి గుడికి చరిత్ర ఉంటుంది. అడుగడుగున శివలింగం ఉంటుంది. నందీశ్వరుడు. కాశీలో ఇల్లులు గుళ్ళు ఉంటాయి. అంటే ఇల్లు పక్కన గుడి అన్నట్టు దారి పొడవునా ఉంటాయి. ఈ చిన్న ఘాటు దీంట్లో దర్శనానికి వెళ్తున్నాము. ఇదంతా గుడి. అసలు ఎంత ఇదిగా ఉందో చూడండి. అసలు ఈ చక్కడాలు ఇక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈయన పేరు నర్మదీష్ మహాదేవ్. అఖండ జ్యోతి 6 years నుంచి అఖండ జ్యోతి. చెప్పండి. ఓ స్వామి 6 years నుంచి అఖండ జ్యోతి. ಫುಲ್ ಫೋಟೋ ಮಾಡ್ಕೆ ನರ್ಮದೇಶ್ವರ್ ಮಹಾದೇವ್ ఈయన నర్మదేశ్ మహాదేవ్. ప్రతి అడుగుకి ప్రతి ఇంటికి ఇక్కడ శివలింగం ఉంటుంది. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇది కానీ పురాతనమైన గుడి. ఇప్పుడు మనము వారాహి మాత కాడ నుంచి సాక్షి గణపతి ఈయనను మనం దర్శించుకోనికి వెళ్తున్నాము. ఇదే సాక్షి గణపతి వినాయక స్వామి. ఈయనకు దర్శనం అయిన తర్వాత మనము కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటాము. మనము కాశీకి వచ్చినట్టు సాక్ష్యము ఈ సాక్షి గణపతి. ఇక్కడ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. సింధూరం కలర్తోనే హనుమాన్ ఉంటాడు. ఇక్కడ సింధూరం కలర్తో వినాయకుడు ఉంటాడు. చాలా పెద్ద విగ్రహం వినాయకుడు గుడి. తర్వాత బయలుదేరేసి మళ్ళా ఇప్పుడు బయలుదేరాము. ఇదంతా వారణాసి పక్కన సైడు బట్టల షాపులు అవన్నీ. ఇప్పుడు మనము గంగా నదికి వచ్చాము. ఎందుకంటే ఈ గంగా నది బోట్లో నుంచి గంగా హారతి కోసము వచ్చాము. ఇక్కడ ఒక్కొక్కరికి 300 ఛార్జ్ చేశారు. మొత్తము మేము 48 మందిమి కాబట్టి ఒక బోట్ తీసుకున్నాము. ఇక్కడ బోట్లు రకరకాలు ఉన్నాయి. ఇది చూసారా, పైన అప్లో ఉండి గంగా హారతిని చూడొచ్చు. ఈ పడవల్లో మనము ఎందుకంటే ఈ కార్తీక మాసంలో జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి హారతి చూడాలంటే అందరికీ ఇది కాదు. ఇక్కడ ఉంది చూసారా, ఇది కలశము. ఈ ఘాట్ పేరు కానీ తులసి ఘాట ఏదో వస్తుంది పేరు. ఇవి ఏసీ పడవలుగా ఉన్నాయి. బోట్లు ఇవి మోటార్ బోట్లు, నాటు బోట్లు ఉన్నాయి, ఏసీ బోట్లు, ఇలా రకరకాల బోట్స్ ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు. ప్రతినిత్యము గంగా హారతి 6 తర్వాత ఇస్తారు. మనకు ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడింది. అందరము గంగా నదిలో పడవ మీద కూర్చొని హారతి చూడడానికి వెళ్ళాము. మేము 5 కల్లా బయలుదేరాము. 5 నుంచి 6 వరకు మనము ఘాట్లన్నీ చూసుకుంటూ 2 ఘాట్లలో గంగా హారతి ఇస్తారు. దానికి రావాలనేసి వెళ్తున్నాము. మేము ఉన్న 9 రోజుల్లో
2 సార్లు బోట్లోనే గంగా హారతి చూసాము. నది మీద రకరకాల కలర్ఫుల్గా బోటుల్ని వివిధ రకాలుగా అలంకరించింటారు. అసలు వేల బోట్లు ఉన్నాయి, అంటే అన్ని బోట్స్ ఉన్నాయి. మనము హారతికి వెళ్ళాలంటే 3 గంటల నుంచి బయలుదేరి అక్కడికి మనకు దగ్గరికి హారతి దగ్గరికి ఒక ½ అన్ అవర్ ముందే బోట్లను ఆపుతారు. అంతకుముందు తీసుకుపోయి బోట్లు ఆపాలన్నా అక్కడ ఆ ఏరియాలో ఆపరు. అందుకోసం అనేసి అన్ని ఘాట్లు చూసుకుంటూ ఆ టయానికి రావచ్చు. హారతికి 1 అవర్ ముందు బయలుదేరితే బోట్లో అన్నీ తిరుక్కొని మనం కరెక్ట్గా హారతి టయానికి అక్కడికి రావచ్చు. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి హారతి బాగా కనిపిస్తుంది అని వెళ్ళాము. గంగా హారతి చాలా బాగుంటుంది. అసలు పాటలు కానీ ఇవన్నీ, గంగమ్మ ఎంత స్పీడ్గా పరవళ్ళు దొక్కుతూ ఉందంటే అసలు అంత ఇదిగా ఉంది. అందరూ మా వాళ్ళంతా వీడియోలు ఇవి తీసుకుంటూ చుట్టూ లొకేషన్నే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతా కాలేజీ టూర్కు వచ్చిన వాళ్ళలాగా ఎంజాయ్గా ఉన్నారు అందరు, ప్రతి ఒక్కరు. అక్కడ లాస్ట్లో అవన్నీ కనిపించేటివన్నీ మొత్తం బోట్స్. ఒక పక్క బోట్లో అందరూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు, ఓ పక్క హారతి ఇస్తున్నారు. ఇటు చూసారా హరిశ్చంద్ర ఘాటు, అక్కడ శవాలు కాలుస్తూ ఉన్నారు. మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు నిత్యం చూడండి ఎలా కాలుతూ ఉన్నాయో. మాకు పడవలో గైడ్ అన్నీ చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఘాటు గురించి ఒక్కొక్క చరిత్ర ఉంది. అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. కరెక్ట్గా ½ అన్ అవర్ ముందు కరెక్ట్గా గంగా హారతి స్టార్ట్ అయినప్పుడే పడవల్ని తీసుకొస్తారు. మేము ముందా అని పడవలు పోటీ పడుతుంటాయి. మాకంటే ముందే పెద్ద పెద్ద పడవలన్నీ నిలబడిపోయాయి. ఇంక మమ్మల్ని ఎలా తీసుకెళ్తారో. ఇది చూడండి ఏసీ బోటు, దీంట్లో జనాలే లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఏసీ బోట్లు కానీ చాలా బాగుంది, దాంట్లో స్పెషల్స్ అన్నీ. మా పడవని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చూడండి లైట్లు ఎలా ఉందో
అసలు ఒకటిదానికొకటి ఆనుకొని ఉన్నాయి మొత్తం బోట్స్ అన్నీ. అదేదో నేల మీద నిల్చున్నట్టు. మా ముందు సుమారుగా ఒక 100 పడవలు ఉన్నాయి చూసారా. మాకు మా పడవ అయినా కానీ వెనకాల ఉండిపోయింది. అందరికీ తృప్తిగా లేదు, దగ్గరికి వెళ్ళలేదనేసి. కానీ ఎక్కడి నుంచో చూస్తూ ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళు ఆగుతారా. మళ్ళా సెకండ్ డే కానీ మళ్ళా బోట్తో గంగా హారతి చూశారు అందరూ. ఇలా లాస్ట్ ఉంది కనిపించడం లేదనేసి మళ్ళీ అందరూ రిటర్న్ వెళ్ళారు. రిటర్న్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే 4 కల్లా వచ్చేసాము. 4 కల్లా వచ్చేసి మొత్తం అందరూ ఎక్కడి నుంచో చూడాల్సింది వచ్చింది. చూసారా ఎంత జనం ఉన్నారో చూడండి. పడవల మీదనే మొత్తం ఉండేది. ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఘాట్లు మొత్తం పడవల మీదనే. అంటే అంత దగ్గరికి వెళ్ళేదానికి కానీ మనకు కుదరదు అనమాట. అంత జనాలు ఉంటారు. ఇంకా లాభం లేదనేసి అందరూ మళ్ళా సరిగా చూడలేదనేసి డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ గంగా హారతి అప్పుడు తృప్తిగా చూసాము. ఇది జరిగింది. గంగా హారతి దూరం నుంచి చూసినా అంత బాగా అనిపిస్తుంది. 2 ఘాట్లలో ఇలా ప్రతినిత్యము ఇస్తారు. నెక్స్ట్ డే అందరికంటే ముందు వచ్చేసి పడవ మాకు ముందు పెట్టేశారు చూడండి. ఇంకా స్టార్ట్ కాలేదు. కరెక్ట్గా మేము వచ్చాము, ఇంకా స్టార్ట్ అవుతుంది. గంగా హారతి పూర్తిగా వాళ్ళ పాటలతో చూడండి. మేము ఇలా గంగా నదిలో దీపాలు వదిలాము. చాలా బాగుంటుంది. పూర్తిగా వీడియో చూడండి. గంగా హారతి కానీ పాటలు కానీ ఇవన్నీ ఎన్నో కంట్రీస్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి మొత్తము దీపాలు వెలిగించడం కానీ ఇక్కడ చూడడం కానీ ఇది మహా అదృష్టము. ఈ గంగా హారతి చూడడము. మేము 4 అవర్స్ వెయిట్ చేసాము గంగా హారతి కోసము. 4 కల్లా వచ్చేసాము ఈవినింగ్. బోట్లో అంతా తిరిగేసి వచ్చి ఇక్కడ కరెక్ట్గా 1/2 అవర్ ముందు ఇక్కడ పెడతారు. అలా మేము చాలా టైం తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మనకి ఇటువంటి అవకాశము రాదు.
అందరూ చూడాలి గంగాహారతిని ప్రశాంతంగా. అసలు గంగా నది పైన పడవలో కూర్చొని హారతి చూడడం అంటే చాలా బాగుంది. మీరు చూడండి.
పూర్తిగా గంగా హారతి చూసారా? ఎందుకంటే మధ్యన డిస్టర్బ్ లేకుండా మేము ఉన్నంత ప్రశాంతంగా గంగా హారతిని మీకు చూపించాలని ఇంత టైం చూశాను. ఎందుకంటే మధ్యన కట్ చేస్తే చూసినట్లు ఉండదని పూర్తి గంగా హారతి ఈ వీడియోలో ఉంది కాబట్టి అందరు చూడండి. ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. ఇటువంటి అవకాశము మళ్ళీ రాదు. అందుకే 1 గంట వీడియో మొత్తము పూర్తిగా తీశాను. గంగా హారతి పూర్తి వీడియో చూశారు. ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్స్ తెలపండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్తీక మాసంలో ఈ గంగా హారతి చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అది గంగమ్మ నది మీద చూసారా? రాత్రి కానీ గంగమ్మ పరవళ్ళు ఎలా మెరుస్తూ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అంతా శివనామస్మరణతో అందరూ చాలా బాగా సంతోషంగా ఈ ట్రిప్ జరిగింది, గంగా హారతి ట్రిప్.
ఇంకా అయిపోయింది, మేము ఒడ్డుకు చేరుతున్నాము. పూర్తి వీడియో చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వీడియో ఎలా ఉందో కామెంట్స్ తెలపండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాశీ హారతి వీడియో.